ఆహా, ఇల్లు అంతా ఎంత ప్రశాంతంగా ఉందో. నా ఇద్దరు కొడుకులతో సమయం గడిపి చాలా రోజులైంది. ఈ కోడళ్ళు వచ్చాక నా ఇద్దరు కొడుకులని వాళ్ళ కొంగున తిప్పుకుంటున్నారు. దానివల్ల నా కొడుకులతో ఉండడమే కుదరడం లేదు. నా కొడుకులకు ఇష్టమైన వంటలన్నీ చేశాను. పెద్దోడా చిన్నోడా రండి, భోజనం పెడతా. ఏంటమ్మా ఈరోజు వంటలు అదరగొట్టినట్టున్నావు? నీకు చిన్నోడికి ఇష్టమని ఇవన్నీ నేనే కట్టెల పొయ్యి మీద చేశాను రా. ఎంతైనా నీ చేతి వంట రుచే వేరమ్మా. ఆహా, అద్భుతం అమ్మా. ఇంకొంచెం పెట్టుకోరా. అమ్మా రేపు నేను ఊరు వెళ్తున్నా. దేనికిరా? లోడికం తీసుకొని రావాలిగా. ఏం ఒక్కతే రాలేదా ఏంటి? అలా కాదమ్మా, మామయ్య గారు కూడా ఒక 4 రోజులు ఉండాలన్నారు. సరే అన్నా. నన్ను కూడా మా అత్త వాళ్ళు పిలిచారమ్మా, నేను ఒకసారి వెళ్ళొస్తా. సరిపోయింది. ఒక 2 నిమిషాలు కూడా నా కొడుకులు నా దగ్గర ఉండనివ్వరు. ఏం కోడన్లో ఏమో. రండమ్మ కోడన్లు. పుట్టినింటి నీళ్లు బాగా వంటపడుతున్నాయి. ఇద్దరు అక్క చెల్లెళ్ళ ముఖాలు కాకరొత్తుల్లా వెలిగిపోతున్నాయి. ఊరుకోండి మీరు మరీను. అత్తయ్య, నేను మిమ్మల్ని మన ఇంటిని చాలా మిస్ అయ్యాను తెలుసా. అందుకే వెంటనే మీ అబ్బాయిని వచ్చి తీసుకెళ్లిపోమ్మన్నా. నాకైతే నైట్ నిద్రలో కూడా మీరే గుర్తొస్తున్నారంటే నమ్మండి. నేను లేకపోతే మీకు మందులు ఎవరిస్తున్నారా అని ఒకటే ఆలోచన అనుకోండి. ఆహా, ఏం మాటలు అల్లుతున్నారో. సర్లేండి అమ్మా, వచ్చేసారుగా. ఇక మీరు మిస్ అయినవన్నీ నేను తనివి తీరా చూపిస్తాలే. రేపు పండగ కదా, వెళ్ళి ఇద్దరు అక్క చెల్లెళ్ళు పనులు మొదలు పెట్టండి. ఒకరు ఇల్లు అంతా కడగండి, ఇంకొకరు సామాన్లన్నీ తోమండి. ఇప్పుడు ఇల్లు కడగాలంటే ఏ సొప్పు కడగాలి అత్తయ్య? ఇంత పెద్ద ఇంటికి ఎన్ని కేజీల సోప్ పడుతుంది? అమ్మో, కేజీలే వద్దులే అమ్మా, మీ అక్క కడుగుతుంది, నువ్వు అది చూస్తూ తనకి హెల్ప్ చేయి. అయితే ఓకే అత్తయ్య. ఇది తెలిసంటదో తెలియకంటదో పనంతా నాకే ఎగ్గొట్టడానికి ప్లాన్ వేస్తుంది. ఏంటో ఇది. ప్రవళిక, సువి పూజకు అన్ని సిద్ధం చేశారా? అన్ని పనులు పూర్తి చేసాం అత్తయ్య. ఏం చేసావు? నేను చేస్తే చూస్తూ కూర్చున్నావు. అంతా అయిపోయింది అత్తయ్య. ప్రతి సంవత్సరం ఈ కార్తీక సోమవారం నాడు నేనే ఉపవాసం ఉండి పూజ చేస్తాను. కానీ నాకు వయసు మీద పడడం, టైంకి ఏమైనా తిని టాబ్లెట్ వేసుకోకపోతే కాళ్ళు చేతులు ఆడట్లేదు. అందుకే ఆ బాధ్యత మీకు ఇస్తున్నా. ఇప్పటి నుంచి ఈ ఇంటి బాగు కోసం మీరే ఉపవాసం ఉండి పూజ చేయాలి. అయినా ఉపవాసం ఉండి పూజ చేస్తేనే దేవుడు కరుణిస్తాడా అత్తయ్య? మీరు మీ అమాయకత్వం కాకపోతే. ఏంటి సువి, ఇలానే నా అత్తయ్యతో మాట్లాడేది? నేనేం తప్పన్నా అక్క? మనం ఇది చేస్తేనే దేవుడు మనల్ని మంచిగా చూస్తాడంటే ఇంకా ఆయనకి మనుషులకి ఏం తేడా అని చెప్పు. మీ కాలం అమ్మాయిలకు శాదస్తాల్లాగే ఉంటాయి సువి. వయసుతో పాటు అనుభవం కూడా అదే వస్తుంది. నెమ్మదిగా నీకే అన్ని అర్థమవుతాయిలే. ప్రవళిక, నువ్వు ఎలానో పెద్దదానివి కాబట్టి నువ్వే ఈ బాధ్యత తీసుకో. అవునక్క, ఆ ఉపవాసం పూజ నువ్వు చేస్తేనే బాగుంటది. నువ్వు చెయ్యి, నేను చూస్తా ఉంటాను. చిన్న కోడలనే పేరుతో ఛాన్స్ దొరికితే తప్పించుకుంటది. నాకు టైం వస్తుంది, చెప్తా. అలా ఫోన్ లో ఉండే బదులు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా సువి. మీ పూజకి నేను హెల్ప్ చేస్తే మీకు వచ్చే పుణ్యంలో సగం నాకు వస్తుంది. ఇంకా మీరు చేసేదానికి ఫలితం ఏముంటుందక్క? అందుకే మీరు చేయండి, నేను చూస్తాను. మాటలు బాగా నేర్చావి నువ్వు. చాలా తక్కువ అంచనా వేశాను నేను. ఫైనల్లీ ఆర్డర్ వచ్చింది. అత్తయ్య, ఇది ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట్టరు. తిని చూడండి. చాలా బాగుంది సువి. అమ్మయ్య, దేవుడి దేవాల ఉపవాసం పూజ అయిపోయింది. అర్జెంట్ గా వెళ్ళి ఏమన్నా తాగాలి. అదేంటి పాలు అయిపోయాయి? సువి, ఈ గిన్నెల పాలన్నీ ఏమయ్యాయి? మీరు ఎలానో ఉపవాసం కదా, ఏం తాగుతారని ఉన్న పాలన్నీ పక్కింటి కుక్కపిల్లకు పెట్టేశాను. ఎవరిని అడిగిచ్చావు? ఇప్పుడు నా ఉపవాసం అయిపోయింది, నాకు పాలు తాగాలని ఉంది. రేపు మార్నింగ్ వరకు పాలు రావు, ఏం చేయమంటావు? వేస్ట్ గా పాడైపోతాయని ఇచ్చాను. దీనికి కూడా ఏంటక్క? కొంచెమైనా పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తే ఇలా చేయాలనిపించొచ్చా? అమ్మా, ఈ వారం మన వాళ్ళది గార్డెన్ పార్టీ ఉంది. మనం అందరం వెళ్తున్నాం. నేను ఎందుకు లేరా, మీరంతా వెళ్ళిరండి. నువ్వు లేకుంటే ఎలా అమ్మా? సరదాగా మన ఫ్యామిలీ అంతా వెళ్ళొద్దాం. సరేరా, నీ ఇష్టం. ఏవండి, ఈసారి గార్డెన్ పార్టీలో ఉన్న అన్ని గేమ్స్ మనమే విన్నాయి. గిఫ్ట్స్ అన్ని మనమే తెచ్చుకొని ఈ ఇంటి పెద్ద కోడలంటే ఏంటో చూపిస్తాను. నువ్వు కాని ప్రవళిక, నీ వెనక నేను ఉంటాను. అంటే ఏంటి? వెనక నుంచి నన్ను నెట్టేసి మీరు సైడ్ అయిపోదామనా? అబ్బే, నువ్వు ఎలాగైనా మంచిగా ఆడి ఈ ఇంటి పెద్ద కూడలంటే ఏంటో చూపిస్తావని నాకు తెలుసు ప్రవళిక. నా ఫుల్ సపోర్ట్ నీకే. అది అలా రండి దారికి. అయ్యో అక్క, చిన్న కోడల గురించి నీకు ఇంకా తెలియనట్టుంది. రండి చూసుకుందాం. ఇంకా చిత్రాన్నం కలిపేస్తే నా వంటలన్నీ అయిపోయినట్టే. అబ్బా, ఆలు కర్రీ కూడా టేస్ట్ బాగా వచ్చింది. రాజీ, ఇవి నా పెద్ద కోడలు, ఈమె నా చిన్న కోడలు. నమస్కారం అండి.
ఇద్దరు చూడ్డానికి బాగున్నారు కానీ ఏదైనా నీ తీరు వేరు కదక్క. నువ్వు నెట్టినట్టు ఈ కుటుంబాన్ని ఇద్దట్లో ఎవరు నడుపుతారో చూడాలని ఉంది. మనం ఏంటో చూపించాల్సిన టైం వచ్చింది. నేను బెస్ట్ అని ఎలా అయినా అందరి దగ్గర ప్రూఫ్ చేసుకోవాలి. ఓహో ఫుడ్ తీసుకెళ్తున్నావా చెప్తా. అత్తయ్య టైం 12:30 అయింది. మీరు ముందు భోజనం చేయండి, లేదంటే నీరసం వస్తుంది. పెద్ద కోడలికి అత్తగారంటే ఎంత ప్రేమ ఉన్నట్టుంది. ఏంటత్తయ్య మీరు ఇంకా భోజనం చేయలేదా? మీరు త్వరగా తిని టాబ్లెట్స్ వేసుకోవాలి కదా. ఇదిగోండి తినేసి టాబ్లెట్స్ వేసుకోండి. అబ్బో ఇంట్లో ఉన్నప్పుడు ఒకసారి ఇచ్చావు టాబ్లెట్లు. ఏవండి ఈ బొరుగులు వేసుకోండి. అయితే బూందీ పక్కకు తీసేసి బొరుగులు ఒకటే. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? కమాన్ ప్రవళిక, కమాన్ కమాన్. సూపర్ ప్రవళిక, సూపర్. కోడలు ఇద్దరు ఎక్కడ తగ్గట్లేదక్క. అక్క నువ్వు అవుట్. లే సువి, నాకు టచ్ అవ్వలేదు. నీ హ్యాండ్ నాకు టచ్ అయింది అక్క. టచ్ అయితే అయిందని చెప్తాను కదా. ఏవండి మీరైనా చెప్పండి అక్క అవుటే కదా. అబ్బాయి అర్జెంట్ వస్తున్నా ఆగు. మీరైనా చెప్పండి, సువి నన్ను టచ్ చేయకుండా చేసా అంటుంది. హలో హలో, సిగ్నల్ లేదు, పక్కకు వస్తున్నా. మీరైనా చెప్పండి అత్తయ్య ఎవరు గెలిచారో. అది నేను సరిగ్గా చూడలేదమ్మా. ఏం డాన్స్ అది మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడండి. సరే ఏంట్రా ఇది? మిడిల్ క్లాస్ కష్టాలు. చికెన్ తినాలంటే సండే రావాలి, డ్రింక్స్ తాగాలంటే చుట్టాలు రావాలి, కేక్ తినాలంటే బర్త్డే రావాలి, ఫ్రూట్స్ తినాలంటే ఎవరు రావాలి. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య?